శివుడు ఐశ్వర్యకారకుడు. ఫస్ట్ సినిమా ఆయన చంద్రేశ్వర సినిమానే చేయాలని ఎందుకు అనుకున్నా నాకు తెలీదు. ఒక ప్రొడ్యూసర్ ఎప్పుడు సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఒక మంచి సినిమా చేయాలి అనుకునే మాటతో పాటు మంచి డబ్బులు కూడా సంపాదించాలి అనుకునే వస్తారు, రావాలి కూడా. ఎందుకంటే సినిమా అన్నది బిజినెస్. సినిమా ఎంత ప్యాషన్ అయినా, ఒకవైపు ప్యాషన్ ఉన్నా రెండో వైపు బిజినెస్. ఒక పైస పెట్టి రెండో పైస వస్తేనే ఇలాంటి 10 పిక్చర్లు చేయడానికి అవకాశం ఉంటుంది. అలా శివుడు ఐశ్వర్యకారకుడు కనుక మొట్టమొదటి సినిమా చంద్రేశ్వర తీయడం అన్నది నిజంగా చాలా చాలా బాగుందండి. అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. శివుడు రేపు శివరాత్రి ముందు రోజు, ఆ శివరాత్రి ఛాయలు ఉన్న రోజున ఇవాళ మంచి ఈశ్వరుడి సాంగ్తో మొదలెట్టారు, చాలా బాగుంది. అండ్ ఈ సినిమా ఖచ్చితంగా బాగా ఆడి మా ప్రొడ్యూసర్ గారికి మంచి డబ్బులు తీసుకొచ్చి, డైరెక్టర్కి మంచి మంచి సినిమాలు తీసుకొచ్చి మంచి సినిమాలు చేసే అవకాశాన్ని ఇస్తుందని ఆశిస్తున్నాను. ట్రైలర్ చూస్తే తెలుస్తోంది, లొకేషన్స్ చాలా బాగున్నాయి, కెమెరా వర్క్ చాలా బాగుంది, మ్యూజిక్ చాలా బాగుంది, ఆర్టిస్టులు అందరూ చాలా బాగా చేశారు. అది చూస్తే తెలిసిపోతుంది ఇట్స్ ఏ థ్రిల్లర్, ఇట్స్ ఏ మన ఆర్కియాలజికల్ బేస్డ్ థ్రిల్లర్లా అనిపిస్తుంది. మీరు ఇవాళ థ్రిల్లర్ రోజులు ఇవి, థ్రిల్లర్స్ బాగా నడుస్తున్న రోజులు ఇవి. సో ఈ సినిమా చాలా బాగా ఆడాలని, అందరికీ ఒక మంచి సినిమాని మీ ఆడియన్స్కి అందించిన తృప్తి, డబ్బు ప్రొడ్యూసర్కి డైరెక్టర్కి రావాలని ఆశిస్తున్నాను. సెలవు. గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.